ఇది కథ కథానందనగరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. తల్లి ప్రేమ. రచన అనసూయాదేవి సుందరం. సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్. మధు లక్ష్మిల పెళ్ళై 8 ఏళ్లైనా పిల్లలు పుట్టే జాడలేవి కనిపించకపోయేసరికి ఎంతోమంది డాక్టర్లకు చూపించుకొని రకరకాల ట్రీట్మెంట్లు చేయించుకున్నారు. చివరికి మధుకి చెల్లెలి వరుస అయిన డాక్టర్ విజయ భగీరథ ప్రయత్నంతో లక్ష్మికి నెలదప్పింది. ఇటు అత్తింటి వాళ్ళు అటు పుట్టింటి వాళ్ళు ఆమెని కాలు కదపనీయకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ నెలలు నిండిన కొద్దీ లక్ష్మి మనసులో ఏదో భయం పుట్టుకొచ్చి ఆరోగ్యం దెబ్బతినటం మొదలెట్టింది. డాక్టర్ విజయ్ ఎంతగా ధైర్యం నూరిపోసినా లేనిపోని భయాలతో లక్ష్మికి బీపీ బాగా పెరిగిపోయింది. పురిటి నొప్పులు మొదలవగానే లక్ష్మిని చెకప్ చేసిన డాక్టర్ విజయ ఇది సిజేరియన్ కేసే అని తీర్మానించి ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళింది. గది బయట కూర్చున్న మధు తల్లి, లక్ష్మి తల్లి సుఖప్రసవం కావాలని కనపడిన దేవుళ్ళందరికీ నోటికొచ్చిన మొక్కులన్నీ మొక్కుకుంటున్నారు. ఎట్టకేలకు ఆపరేషన్ థియేటర్ బయట రెడ్ లైట్ ఆరటం చూసిన మధు ఆతృతగా తలుపు వైపు చూశాడు. గ్లౌజ్ విప్పుకుంటూ బయటకు వచ్చిన విజయ, కంగ్రాట్స్ మధు, ఆడపిల్ల, తల్లి బిడ్డ బాగానే ఉన్నారు అని వాళ్ళ మనసుని తేలికపరిచి తన గది వైపు వెళ్ళిపోయింది. అంతా సవ్యంగా జరగటంతో బారసాల ఘనంగా ఏర్పాటు చేశారు. పిల్లకి వేడి నీళ్ళతో స్నానం చేయించి జల్లెడలో పడుకోబెట్టి సాంబ్రాణి పొగ వేశారు. లక్ష్మి నీరసంగా ఉన్న తల్లి సాయంతో మెల్లిగా వచ్చి మధు పక్కన పీటల మీద కూర్చుంది. ఆయుషోమానికి అన్నీ సిద్ధం చేసిన పంతులు గారు పసుపు వినాయకుడిని తమలపాకు మీద పెడుతూ పిల్లని తీసుకురండమ్మా అనగానే లక్ష్మి తల్లి జానకమ్మ జల్లెడలో ఆదమరిచి నిద్రపోతున్న చంటి పాపని చేతుల్లోకి తీసుకోగానే తలవాల్చేసరికి కేవుని కేకబెట్టింది. విజయ కూడా ఆమె పక్కనే ఉండటంతో పిల్లని అటు ఇటు తిప్పుతూ ఫస్ట్ ఎయిడ్ చేసినా ఏమీ లాభం లేకపోయింది. అంతవరకు బాగున్న పిల్లకి సడన్గా ఏమైంది? ఎవరికి తోచిన విధంగా వాళ్ళ అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతున్నారు. ఆ పరిస్థితిని తట్టుకోలేక కూర్చున్న చోటనే లక్ష్మి కుప్పకూలిపోయింది. బాలింతరాల్ని భద్రంగా చూసుకుంటారా అని ఓ పెద్ద ముత్తైదు చెప్పేసరికి అందరూ లక్ష్మి వైపు దృష్టి మళ్లించారు. అప్పటికే స్పృహ కోల్పోయిన లక్ష్మిని విజయ తన కారులోని నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళింది. ఆ హఠాత్ పరిణామాన్ని తట్టుకోలేక మధు కూడా తల పట్టుకుని కూర్చుండిపోయాడు. ఎంతో సంతోషంగా మొదలైన ఆనాటి కార్యక్రమం కళ్ళ ముందే దుఃఖసాగరంలో కొట్టుకుపోయింది. నర్సింగ్ హోంలో లక్ష్మికి తెలివి తెప్పించగలిగారే కానీ ఎదురు చూడని పిల్ల మరణంతో అసలే నీరసంగా ఉన్న లక్ష్మికి హిస్టీరియా వచ్చింది. పెద్దగా ఏడుస్తే మామూలు మనిషి కావచ్చు అన్నారు కానీ ఎంత ప్రయత్నించినా ఆమె ఏడవలేదు సరిగదా. పాప తన దగ్గరే ఉన్నట్టు భావించి భుజాన వేసుకున్నట్లు చేతులు ఆడించుకుంటూ ముద్దులాడుతోంది. ఇక ఏమీ చేయలేక ఆమెను ఇంటికి తీసుకొచ్చేశారు. పిల్ల కోసం కొన్న బొమ్మలన్నింటినీ చుట్టూ పరుచుకొని ఖాళీ ఉయ్యాలను ఊపుతూ జోలపాటలు పాడుతున్న ఆమెను చూసి ఇంటిల్లిపాది బాధపడుతున్నారు. రోజులు గడుస్తున్నాయి కానీ ఆమెలో ఏ మార్పు రావటం లేదు. డాక్టర్ విజయ అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూనే ఉన్నది. రోజులు భారంగా గడిచిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి మధు కూడా కుంగిపోతూ ఉండటం కనిపెట్టి ఒకరోజు, అంతగా బాధపడకు మధు, నా వల్ల అయిందల్లా చేస్తున్నాను కానీ ఇదొక మానసిక జబ్బుగా పరిణమించింది అన్న విజయ్తో, అంటే పిచ్చాసుపత్రిలో చేర్చాలంటావా? మధు అసహనంగా అడిగేసరికి అదేమీ అక్కర్లేదు కానీ ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం అనిపిస్తోంది. అంటే అని అడిగిన మధుతో, బొమ్మలతో ఆడుకుంటున్న వదిన చేతిలో ఒక పాపని తెచ్చిపెడితే ఇంప్రూవ్మెంట్ కనిపించవచ్చు అన్నది. సలహా బాగానే ఉంది కానీ పిల్లని ఎక్కడి నుంచి తెద్దాం? సందేహం వెలిబుచ్చాడు మధు. ఆ సంగతి నాకు వదిలేయి, నువ్వు సరేనంటే నా ప్రయత్నం మొదలెడతాను. విజయ్ ఆలోచన అందరికీ సమంజసంగా తోచింది. తల్లికి మతిస్థిమితం లేదంటున్నారు, అలాంటి చోట పిల్లల్ని పెంపకానికి ఇవ్వకూడదండి. అనాథాశ్రమం వాళ్ళు పెదవి విరిచేశారు.
ఇంకా 2-3 చోట్ల ప్రయత్నించినా ప్రతి చోట ఇదే సమస్య ఎదురయ్యేసరికి అంతా నీరసపడిపోయారు. ఇక చాలే విజయ, నా జీవితం ఇలా సాగిపోవలసిందే. విరక్తిగా మాట్లాడుతున్న మధుని చూసి జాలి పట్టం తప్ప అప్పుడు ఏమీ చేయలేకపోయినా తన ప్రయత్నాన్ని మాత్రం మానలేదు డాక్టర్ విజయ. 2 నెలలు గడిచిపోయినాయి. ఒకరోజు డాక్టర్ విజయ దగ్గర నుంచి వెంటనే రమ్మని ఫోన్ రాగానే మధు బయలుదేరి వెళ్ళాడు. చూడు మధు, మా నర్సింగ్ హోంలో ఒక స్త్రీ 3 రోజుల క్రితం ప్రసవించి చనిపోయింది. ఆమె భర్త 6 నెలల క్రితమే చనిపోయాడుట. వాళ్ళది ప్రేమ వివాహం కావటం వల్ల వాళ్ళెవ్వరూ పట్టించుకోరు. కాబట్టి ఈ శిశువుని ఎవరికైనా ఇచ్చేయండి అని రాసిచ్చి మరీ మరణించింది. కాకపోతే ఆ బిడ్డ మగపిల్లవాడు. వీటితో ప్రయత్నించి చూద్దాం, లక్ష్మి పరిస్థితి ఏమన్నా మెరుగుపడుతుందేమో. ఆమెకి పూర్తిగా నయమై మన మనుషుల్లో పడ్డ తర్వాత కావలిస్తే ఆమెకి నిజం చెప్దాం. అర్థం చేసుకుందా సరే, లేకపోతే ఆ పిల్లవాడిని ఏం చేయాలో అప్పుడు ఆలోచించవచ్చు అన్నది. ఆ మాటలతో మధు మనస్సులో ఆశాకిరణం ఒక్కసారి తడుక్కుమని మెరిసింది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని మర్నాడే పిల్లవాడిని ఇంటికి తీసుకొచ్చారు. లక్ష్మిని గమనించుకోవడానికి ఒక నర్సును కూడా ఏర్పాటు చేసి, గుడ్ లక్ మధు, ఏమైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయండి అని తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ నర్సుతో చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయింది డాక్టర్ విజయ. పిల్లవాడి ఏడుపుతో ఉలిక్కి లేచిన లక్ష్మి, ఏమండి పాప అలా గుక్కబట్టి ఏడుస్తుంటే వినబట్టం లేదు అని పెద్దగా పిలిచేసరికి, ఏమీ లేదమ్మా, బిడ్డకి పాలు పట్టాలి, ఇదిగో పాల సీసా అని బాబుని చేతిలోకి తీసుకుంటున్న ఆమెను తేరిపార చూస్తూ, నువ్వెవరు అని అడిగింది లక్ష్మి. నేను నర్సునమ్మా, మీకు ఒంట్లో బాగాలేదని చూసిపోదామని వచ్చాను. ఆమె మాటలకి అడ్డొస్తూ, సరే కానీ బిడ్డకి పోతపాలెందుకు, నేను ఇవ్వలేను అని బిడ్డను లాక్కొని పాలు ఇవ్వటం మొదలుపెట్టిన లక్ష్మిని చూసి మధు హాయిగా ఊపిరి పీల్చాడు. 2-3 నెలల్లో లక్ష్మి బాగా కోలుకుంది. ఆమెలోని మార్పు చూసి ఇంటిల్లిపాది ఎంతో సంతోషించారు. సంవత్సరం తిరిగేసరికి లక్ష్మి మామూలు మనిషి అయిపోయింది. ఆమె ఆరోగ్యం బాగా కుదుటబడినందుకు విజయ్కి అందరూ మనసారా కృతజ్ఞతలు తెలియజేశారు. పిల్లవాడి ఆటలతో మళ్ళీ మధు కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఆ రోజు రాత్రి లక్ష్మి మధు పక్కన చేరి భుజాల మీద చేతులేసి గోముగా ఏమండి అని పిలిచేసరికి ఉలిక్కి పడి చూశాడు మధు. ఇలా ఆమె అతన్ని పలకరించి దాదాపు ఏళ్ళర్థంగా వస్తోంది. మరేమీ లేదండి, బాబు పుట్టి 1 సంవత్సరం కాలేదు, పుట్టినరోజు పండగ చేసుకునే లేదే సందేహం వెలిబుచ్చింది. అవును లక్ష్మి, నీ ఒంట్లో బాగులేకపోవడంతో ఆ మాటే మర్చిపోయాం, దాందే ఉంది, ఇప్పుడు చేస్తే సరి అన్నాడు తేలికపడ్డ మనసుతో. బాబు పుట్టినరోజు పండగ గ్రాండ్గా పెద్ద హోటల్లో అరేంజ్ చేశారు. ఫంక్షన్కి వచ్చిన పిల్లలంతా కేరింతలు కొడుతూ బెలూన్లతో ఆడుకుంటుంటే వాళ్లలో ఒక పిల్లగా వాళ్ళతో కలిసిపోయి ఆడుకుంటున్న లక్ష్మిని చూసి ఇక పర్వాలేదన్నట్లు విజయ మధు తృప్తిగా గాలి పీల్చారు. ఫంక్షన్ చాలా కోలాహలంగా ముగిసింది. మర్నాడు బాబుకు వచ్చిన గిఫ్టులన్నింటినీ సర్దిపెట్టేందుకు అలమర ఖాళీ చేస్తున్న లక్ష్మికి ఒక అట్టపెట్టె నిండా ఆడపిల్ల గౌన్లు, బార్బీ బొమ్మలు, ఇంకా ఆడపిల్లకి కావలసిన చిన్ని గాజులు, పూసలు లాంటి వస్తువులు కంటబడినాయి. ఈ అట్టపెట్టేవరదబ్బా అని ఆశ్చర్యపోతూ మధుని అడిగితే తెలుస్తుందని భర్త గదివైపు వెళ్ళిన ఆమె లోపల సంభాషణ విని తలుపు దగ్గరే ఆగిపోయింది. అది సరేరా, నేను అమెరికా వెళ్ళే రోజు ఎయిర్పోర్ట్కి వెళుతూ విజయ నర్సింగ్ హోంలో లక్ష్మిని చూడటానికి వెళ్ళాను. అప్పుడు ఆమె పక్కన ఉన్న ఉయ్యాల్లో పడుకున్న ఆడపిల్లని చూశాను. లక్ష్మి నిద్రపోతూ ఉండటం వలన ఆమెను డిస్టర్బ్ చేయకుండా విజయ్తో మాత్రం మాట్లాడి వెళ్ళిపోయాను. కావాలంటే విజయ్నే అడుగు. మరి ఈ బాబు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు ఆశ్చర్యంగా అడుగుతున్న గోపాలరావుతో, ఒరేయ్ మెల్లిగా మాట్లాడరా, నువ్వు చూసింది నిజమే, కానీ ఆ పాప బారసాల నాడే చనిపోయింది. ఆ షాక్తో మతిస్థిమితం కోల్పోయిన లక్ష్మి చేతిలో వీడిని పెట్టి చూశాం. వీడే తనకు పుట్టిన బిడ్డ అనుకొని మెల్లమెల్లగా కోలుకోవటం మొదలుపెట్టింది. కాబట్టి ఇప్పుడిక వీడే మా బిడ్డగా చలామణి అవుతున్నాడు. ఈ సంగతి లక్ష్మికి తెలియనివ్వకూడదు. స్నేహితుడికి మధు నచ్చ చెప్తూ ఉంటే తలుపు దగ్గర ఏదో చప్పుడైంది.
అది విని బయటకు వచ్చిన మిత్రులిద్దరూ గది ముందు నిలబడి ఉన్న లక్ష్మిని చూసి భయపడ్డారు. ముఖం మీద నీళ్లు జల్లి కళ్ళు తెరిపించి, లక్ష్మి ఏమైందమ్మా అని లేపుతుంటే తల తిరిగినట్లే గతమంతా సినిమా రీళ్లలా ముందుకు తిరుగుతున్నది లక్ష్మికి. బాబుని చూసిన సంబరంలో తనకి పుట్టినది ఆడపిల్ల అన్న సంగతే మర్చిపోయింది. ఇప్పుడంతా అర్థమైపోయింది. ఈ బాబు తన బిడ్డ కాదు. తనకు జబ్బు చేసినప్పుడు ఈ బిడ్డను తనకిచ్చి మోసం చేశారు. బారసాల రోజు తనకు పుట్టిన పాప మరణించడం గుర్తుకొచ్చి పెద్దగా కేక పెట్టింది. వీడు నా బిడ్డ కాదు, ఏ తల్లి కన్నా బిడ్డడో ఆ తల్లి ఎంతగా విలపిస్తున్నదో. అదేమీ లేదు లక్ష్మి, ఈ జ్యూస్ కొంచెం తాగు, ఇలా కూర్చో అని ఆమెను సముదాయించాలని చూస్తున్న మధు చొక్కాని గట్టిగా పట్టుకొని, ఏది లేదు, నా పాపని కోల్పోయి నేనెంత వేదన పడ్డానో, ఎలా జబ్బు పడ్డానో మీకు తెలీదా? వీడిని తల్లి అలాగే బాధపడి ఉంటుంది కదా. తీసుకెళ్ళండి, నాకు ఈ బిడ్డ అక్కర్లేదు, తీసుకెళ్ళండి, వీడిని వాడి అమ్మతో చేర్చండి పోండి అని అరుస్తోంది. మళ్ళీ మొదటికొచ్చిందేమోనని భయపడి డాక్టర్కి ఫోన్ చేశాడు. వెంటనే వచ్చిన విజయ ఆమెకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి, ఇంకేమీ పర్వాలేదు, బాగా నిద్రపోతుంది, రేపొద్దున వస్తాను, పరిస్థితిని బట్టి జరగవలసింది ఆలోచించుదాం, నాకు అర్జెంటు పని ఉంది, రేపు వస్తా, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయాన్నే డాక్టర్ విజయ మధు ఇంటికి వచ్చేలోపు లక్ష్మి హడావిడి చేసేస్తోంది. వీడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి, వాడిని నాకు చూపించకండి అని అరుస్తున్న లక్ష్మితో, ఏం వదినా, ఒంట్లో ఎలా ఉంది అని పరామర్శించి, అరే ఇంకా రెడీ కాలేదా, లే హరియప్, బాబుని అనాథాశ్రమానికి తీసుకెళ్ళాలి కదా, ఏంటట్టా చూస్తావు, 8 గంటలకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాను అని తొందర పెడుతున్న విజయ్తో, అనాథాశ్రమం ఏమిటి విజయ అని అడిగింది అమాయకంగా. అబ్బో, ఏమీ తెలియకుండానే అడుగుతున్నావా, ఈ పిల్లాడి నీకు అక్కర్లేదని గోల చేసావుగా. అవును, వాడి తల్లి దగ్గరికి చేర్చమన్నాను కానీ అనాథాశ్రమంలో చేర్చమనలేదే అన్న లక్ష్మితో, నీ పాప మరణించినట్లే వీడి తల్లి తండ్రి చనిపోయారు. తల్లి లేని పసివాడికి పిల్లని పోగొట్టుకున్న నువ్వు తల్లివవుతావు అనుకున్నాను కానీ వీడు నీకు భారం అనుకుంటే మరేమీ పర్వాలేదు, ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయి, ఇచ్చేయచ్చు. లక్ష్మి కళ్ళలో నీళ్లు గిర్రును తిరుగుతుంటే, నేనుండగా వీడెలా అనాథ అవుతాడు, నా పాలు తాగి పెరిగిన వీడు తల్లి లేని పిల్లాడు ఎలా అవుతాడు, నన్ను బాగు చేయటం కోసం ఎవరి బిడ్డనో తెచ్చి నా ఒళ్ళో పడేశారు అనుకున్నాను కానీ వీడు నా బిడ్డే, ఇక నుంచి వీడిని నా దగ్గర నుంచి ఎవ్వరూ వెలుదీయలేరు అంటూ ప్రేమావేశంతో గట్టిగా గుండెలకు హత్తుకొని ముద్దులతో ముంచెత్తింది. ఆ తల్లి ప్రేమకి జోహార్లు అర్పిస్తూ, మధు, ఇక ఈమె గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, అంతా చక్కబడ్డట్టే అని వెళ్ళిపోతున్న విజయ్ని ప్రశంసాపూర్వకంగా చూస్తూ తేలికబడ్డ మనస్సుతో వీడ్కోలు పలికారు మధు లక్ష్మి దంపతులు. తల్లి ప్రేమ. రచన అనసూయాదేవి సుందరం. సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్.